పిల్లలు, ఈరోజు మనం జిఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే కార్యక్రమం 75 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్కి సంబంధించిన కృత్యాలు మన పాఠశాలలో జరుగుతున్నాయి కదా. తెలుగు కృత్యాల్లో భాగంగా ప్రతిరోజు మనం ఒక కథను నేర్చుకుంటున్నాం కదా. ఆ కథలలో ఒకటైన తొండ సలహా అనే ఈ కథను ఈరోజు మనం చదివి తెలుసుకుందాం పిల్లలు. కృత్యాలను పూర్తి చేద్దాం. ముందుగా ఈ తొండ సలహా అనే కథలో భాగంగా ముందు చిత్రాన్ని గమనిద్దాం. పిల్లలు, ఈ చిత్రంలో మీరు ఏం గమనిస్తున్నారు? ఇక్కడ ఒక మహిళను మనం గమనిస్తున్నాం. ఈ మహిళకు ఇక్కడ ఒక తొండ మాట్లాడుతూ సలహా ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ మహిళ ఊహించుకుంటున్న ఒక చిత్రాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ 2 ఎద్దులు ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్నట్లుగా కూడా మనం గొడవ పడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఏం జరుగుంటుందో ఊహించండి పిల్లలు. ఇప్పుడు కథలోనికి వెళ్ళి ఈ సన్నివేశానికి వెనుక ఏం జరుగుంటుందో తెలుసుకుందాం. ఒక ఊరిలో భారతి అనే మహిళా రైతు ఉండేది. ఆమె వద్ద 2 ఎద్దులు ఉండేవి. అవి చీటికి మాటికి ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవి. ఒకరోజు భారతి పొలం దగ్గర విచారంగా కూర్చుని ఉంది. అక్కడ చెట్టుపై ఒక తొండ ఉంది. అది ఆమెను చూసి, "ఏమైందమ్మా? ఎందుకలా దిగులుగా ఉన్నావు?" అని అడిగింది. అప్పుడు భారతి, "ఎంతో డబ్బు పెట్టి ఎద్దులు కొన్నాను. కానీ అవి ప్రతిరోజు గొడవ పడుతూ ఉన్నాయి. వీటితో పొలం పనులు ఎలా చేయాలో అర్థం కావటం లేదు" అన్నది. "నీ ఎద్దులు కలవటానికి నేనొక ఉపాయం చెబుతాను. అలా చెయ్యి" అంటూ చెవిలో ఏమి చేయాలో చెప్పింది తొండ. భారతి మరుసటి రోజు ఎద్దులను అడవిలోనికి తీసుకువెళ్ళింది. వాటిని చిన్న చెట్టుకు కట్టేసి బయటకు వెళ్ళింది. చాలాసేపు వరకు ఆమె రాలేదు. అప్పుడే చిన్నగా పులి అరుపు వినబడింది. అప్పుడు ఎద్దులు అదిరిపడి 2 లేచి నిలబడ్డాయి. అమ్మో, పులి అనుకుని తాడును చెరోవైపు లాగసాగాయి. ఆ తర్వాత ఎదురుగా ఉన్న పొదల్లో పులి మొహం కనబడింది. వెంటనే అవి ఆలోచించి 2 ఒకేసారి ఒకే వైపు తాడును లాగాయి. దాంతో కాసేపటికి ఆ చిన్న చెట్టు విరిగి తాడు ఊడిపోయింది. అప్పుడు అవి 2 కలిసి ఇంటి బాట పట్టాయి. ఎద్దులు కొంత దూరం వెళ్ళగానే పొదల్లో నుండి పులి తొడుగు మొహానికి తగిలించుకున్న భారతి నవ్వుకుంటూ బయటికి వచ్చింది. చూసారా పిల్లలు, ఇక్కడ పులి తొడుగు అనే పదాన్ని ఉపయోగించారు. పులి తొడుగు అంటే మాస్క్. ముఖానికి పులి బొమ్మ కలిగిన మాస్క్ను పెట్టుకున్నారని అర్థం. అంటే ముఖానికి పెట్టుకునే తొడుగు మొహానికి తగిలించుకున్నారు. ఎవరు పిల్లలు? యజమాని భారతి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఈ కథ ద్వారా మనం ఏం సారాంశాన్ని నేర్చుకున్నాం పిల్లలు? ఐక్యతగా ఉంటేనే ఏ పనైనా సక్రమంగా జరుగుతుంది అనే అంశాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. పిల్లలు, ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ మీకు ఏదైనా ఒక పనిని అప్పచెప్పినప్పుడు ఐక్యత కలిగి పనిచేస్తే ఆ పని త్వరగా జరుగుతుంది, చక్కగా జరుగుతుంది, అర్థవంతంగా జరుగుతుంది. ఓకేనా పిల్లలు? ఓకే. ఇప్పుడు ఈ కథలో 5 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని, 4 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని, 3 అక్షరాలతో ఏర్పడిన పదాలను గుర్తించండి. ముందుగా నేను కొన్ని పదాలను గుర్తిస్తాను. మిగతా పదాలను మీరు కొనసాగించి గుర్తించి మీకు సంబంధించిన రికార్డులో, నోట్స్‌లో వాటిని రాసి చదవండి పిల్లలు. భారతి 3 అక్షరాల పదము. మహిళ 3 అక్షరాల పదము. ఎద్దులు 3 అక్షరాల పదం. విచారంగా 4 అక్షరాల పదము. దిగులుగా 4 అక్షరాల పదము. చేయాలో 3 అక్షరాల పదము. మరుసటి రోజు 6 అక్షరాల పదము. ఎద్దులని 4 అక్షరాల పదం. అడవిలోనికి 5 అక్షరాల పదం. ఈ విధంగా మీరు కూడా
పదాలను గుర్తించి రాసి చదవండి పిల్లలు. ఓకే.